టూరిజం రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పహల్గాం దాడి తరువాత కశ్మీర్కి టూరిస్టుల సంఖ్య తగ్గటంలో ఈ వ్యవహారంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జమ్మూ కశ్మీర్కి టూరిస్టులను ఆకర్షించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పర్యాటక రంగంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్తో ఉద్రిక్తతల కారణంగా టూరిజం రంగంపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య తగ్గింది. కశ్మీర్ కూడా వెళ్లడానికి టూరిస్టులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో పర్యాటకులను ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మోదీ చర్చించారు. పాకిస్తాన్లో ఉద్రిక్తతల కారణంగా జమ్మూ కశ్మీర్లో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. కశ్మీర్లో టూరిస్టుల భద్రతపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇప్పటికే హోటల్ యజమానులతో సమావేశమయ్యారు. కశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని మోదీ తెలిపారు. జమ్మూ కశ్మీర్లో పర్యటించడానికి వచ్చే ప్రతి పౌరుడికి రక్షణ కల్పిస్తామని కేంద్రం భరోసా ఇస్తోంది. దేశంలో టూరిజం ప్రాజెక్టుల పురోగతిపై కూడా అడిగి తెలుసుకున్నారు మోదీ. కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సహాయ శాఖ మంత్రి సురేష్ గోపి, కేంద్ర టూరిజం శాఖ కార్యదర్శి విద్యావతి ఈ సమావేశానికి హాజరయ్యారు. టూరిస్ట్ ప్లేన్లను మరింత అభివృద్ధి చేయాలన్నారు.